గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్లో ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పామన్నా, ఫస్ట్ది ఎయిర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్లో ఎయిర్ ఆక్యుపై స్పేస్ అనే ప్రాపర్టీలో మనం యాక్టివిటీ ఏం చేసామో, ఒక బకెట్లో వాటర్ తీసుకొని గ్లాస్ తీసుకొని దాన్ని అప్ సైడ్ డౌన్లో ముంచినప్పుడు ఏమైంది, ఆ గ్లాస్లో ఎయిర్ ఉందని తెలుస్తుంది. అంటే ఎయిర్ ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. తర్వాత సెకండ్ ప్రాపర్టీ ఏంటి, ఎయిర్ హ్యాస్ వెయిట్లో మనం 2 బెలూన్స్, ఒకటి ఇన్ఫ్లాటెడ్ బెలూన్, ఒకటి డీఫ్లాటెడ్ బెలూన్ తీసుకున్నాం. అసలు ఇన్ఫ్లాటెడ్ బెలూన్ అంటే బెలూన్లోకి గాలి వెళ్ళడం, గాలి నింపడం. డీఫ్లాట్ బెలూన్ అంటే ఉన్న గాలిని తీసివేయడం. ఓకే, దాని ద్వారా ఒక స్టిక్ కట్టి దాన్ని కాటాలాగా చేసినప్పుడు మనకి ఇన్ఫ్లాటెడ్ బెలూను బరువు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది, డీఫ్లాటెడ్ బెలూను పైకి వెళ్తుంది, కాబట్టి తేలికగా ఉందని తెలుస్తుంది. దాన్ని బట్టి ఎయిర్ హ్యాస్ వెయిట్ ఉందని చెప్పచ్చు. తర్వాత థర్డ్ ప్రాపర్టీ, ఎయిర్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఇట్ ఫిల్స్. ఎయిర్ ఏదైతే ఫిల్ అయి ఉంటుందో ఆ షేప్ ఎలా ఉంటుందో దాని ప్రకారం అది ఎయిర్ తీసుకుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక బెలూన్ తీసుకొని దాన్ని కొంచెం ఖాళీగా ఉంచి దాన్ని ప్రెస్ చేసినప్పుడు అది డిఫరెంట్ షేప్లోకి వస్తుంది. లేకపోతే మీకు గుడ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మనం తిరునాళ్ళలో మనం బెలూన్స్ కొనుక్కుంటూ ఉంటాం. కొనుక్కున్నప్పుడు ఒక 2 days తర్వాత ఆ బెలూన్లో ఉన్న గాలి పోతూ ఉంటుంది. కొంచెం గాలి ఉన్నప్పుడు దాన్ని మనం ప్రెస్ చేసామనుకోండి, డిఫరెంట్ షేప్స్ వస్తాయి. ఆ షేప్ ఏ షేప్లో ఉందో ఎయిర్ కూడా అదే షేప్లో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ, ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. పేజ్ నెంబర్ 79. ఓపెన్ చేయండి అందరు. కంటెంట్ బుక్లో పేజ్ నెంబర్ 79 ఓపెన్ చేయండి అమ్మా. ఓకే, తీసారా? ఎయిర్ ఎగ్జర్ట్ ప్రెషర్. యూ హ్యావ్ లెర్న్ దట్ ఎయిర్ హ్యాస్ వెయిట్. ఆల్రెడీ మనం ఎయిర్కి వెయిట్ ఉందని మనం చదివాం. ఇట్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ డ్యూ టు ఇట్స్ వెయిట్. వెన్ యూ ఇన్ఫ్లాట్ ఏ ఫుట్బాల్ ఆర్ ఏ సైకిల్ టైర్, మన ఫుట్బాల్ కానీ సైకిల్ టైర్ కానీ ఇన్ఫ్లాట్ గాలి నింపినప్పుడు యూ ప్రెస్ ఇట్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈజ్ ఫుల్లీ ఇన్ఫ్లాటెడ్ ఆర్ నాట్. మన సైకిల్ పంపకు కానీ ఫుట్బాల్కి కానీ గాలి నింపినప్పుడు అది మొత్తం ఫిల్ అయిందా లేదా అని దాన్ని ప్రెస్ చేసి చూస్తాం, నొక్కి చూస్తాం. You know it is fully inflated when you are unable to press it anymore. ఒకవేళ దాంట్లో గాలి ఫుల్గా నిండింది అనుకోండి, మనం నొక్కినా కూడా అది ప్రెస్ అవ్వదు. దిస్ ఈజ్ బికాస్ ద ఎయిర్ ఇన్సైడ్ ఇట్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎయిర్ ఎగ్జర్ట్ ప్రెషర్స్ అండ్ డు నాట్ అలౌ యూ టు ప్రెస్ ద బాల్ ఆర్ టైర్. మనం ప్రెస్ చేసినప్పుడు ఎటువంటి గాలిని అది తీసుకోనప్పుడు ఆ ఎయిర్ exerts pressure అని చెప్పొచ్చు. when a balloon is blown up, balloon. Okay, when a balloon is blown up, the air pressure inside the balloon slowly become greater than the ఎయిర్ ప్రెజర్ అవుట్ సైడ్ ద బెలూన్. ఇప్పుడు సపోజ్ ఈ బెలూన్ నిండా మనం ఎయిర్ నింపేసాం. ఆ ఎయిర్ నింపేసిన తర్వాత ఇంకా నింపుతున్నాం. ఎయిర్ నింపినప్పుడు ఏమవుతుంది, ఇంకా నింపుతున్నాం, బెలూన్ కన్నా ఎక్కువ నింపుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, వెంటనే అది ప్రెషర్ అవుట్ సైడ్ ద బెలూన్. ప్రెషర్ ఏమవుతుంది, బెలూన్ బయటికి వచ్చేసింది. సిన్స్ ద బెలూన్ ఈజ్ మేడ్ ఆఫ్ రబ్బర్ విచ్ ఈస్ ఎక్స్పాండబుల్. మన బెలూన్ని దేంతో చేస్తారు, రబ్బర్తో చేస్తారు. రబ్బర్తో చేయడం వల్ల అది ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, పెరుగుతుంది అనమాట. ఇట్ గ్రోస్ లార్జర్ అండ్ లార్జర్. అది పెరుగుతూ ఉంటుంది. వెన్ ద బెలూన్ ఈజ్ పాప్డ్ ద ఎయిర్ ఎస్కేప్స్ ఇన్స్టెంట్లీ. వెంటనే అది మనం దానికన్నా బెలూన్లో కన్నా ఎక్కువ ఎయిర్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, అది వెంటనే పగిలిపోయి ఎయిర్ అనేది తక్షణం పోతుందన్నమాట, వెంటనే పోతుంది. ద సౌండ్ వి హియర్ ఇన్ ద
form of the particle of air inside the balloon coming into sudden contact with the particles of air outside the balloon. మన ఆ బెలూన్లో కన్నా ఎక్కువ గాలి నింపినప్పుడు అది వెంటనే బర్స్ట్ అయిపోతుంది, అంటే పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు ఏమవుతుంది, వెంటనే దాంట్లో నుంచి గాలి బయటకు వెళ్ళిపోతుంది. అది పగిలినప్పుడు మనకు దాంట్లో ఉన్న పార్టికల్స్ అలాగే ఎయిర్ కూడా మనకు కొంచెం తగ్గుతుంది. Let us do an interesting activity to find out what air pressure is all about. అసలు ఈ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ, అసలు ఈ ఎయిర్ ప్రెషర్ అనేది ఎక్కడెక్కడ ఉంది, అన్ని చోట్ల ఉందంట. అది ఎలానో చూద్దాం. డూ అండ్ డాక్యుమెంట్ 5. డూ అండ్ డాక్యుమెంట్ 5. ఓకే. ఏం ఇచ్చాడు మెటీరియల్? 1 గ్లాస్ టంబ్లర్, ఏ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్, సమ్ వాటర్. ఒక గ్లాస్ టంబ్లర్ ఇచ్చాడు. ఒక గ్లాస్ టంబ్లర్, కార్డ్బోర్డ్, వాటర్ ఇచ్చాడు. ఏం చేశాడు? వాట్ టు డూ, ఏం చేయాలి? ఫస్ట్ ఫిల్ 1/3 ఆఫ్ గ్లాస్ టంబ్లర్ విత్ వాటర్. 1/3 వాటర్ పోయి ఉన్నాడు. 1/3 వాటర్ కోసం. ఓకే. కవర్ ద మౌత్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్ విత్ ద పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్. ఆ గ్లాస్కి పైన మౌత్ దగ్గర కవర్ చేయమన్నాడు కార్డ్బోర్డ్తో. హోల్డ్ ద కార్డ్బోర్డ్ పీస్ ఇన్ ద ప్లేస్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. యూస్ యువర్ రైట్ హ్యాండ్ టు ఇన్వర్ట్ ద గ్లాస్. ఎలా పెట్టుకోమన్నాడు? కార్డ్బోర్డ్ని హోల్డ్ ద కార్డ్బోర్డ్ పీస్ ఇన్ ద ప్లేస్ విత్ యూ లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్తో కార్డ్బోర్డ్ని పట్టుకున్నాడు. యూస్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్వర్ట్ ద గ్లాస్. గ్లాస్ని పట్టుకోమని. నౌ రిమూవ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ రిమూవ్ చేయమన్నాడు. వైల్ స్టిల్ హోల్డింగ్ ద ఇన్వర్ట్ గ్లాస్ విత్ యువర్ రైట్ హ్యాండ్. ఇప్పుడు సపోజ్ ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఇది అనుకోండి గ్లాస్. దీనిపైన కార్డ్బోర్డ్ పెట్టాం. ఓకే. మనం ఒక గ్లాస్ టంబ్లర్ అలాగే కార్డ్బోర్డు 1/3 ఆఫ్ వాటర్ తీసుకున్నాం. మనం కార్డ్బోర్డ్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాం. ఇది గ్లాస్, ఇది కార్డ్బోర్డ్. ఆ గ్లాస్ మీద కార్డ్బోర్డ్ పెట్టినప్పుడు లోపల వాటర్ కూడా ఉంది, వాటర్తో పాటు ఎయిర్ కూడా ఉంది. తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తీసేయమన్నాడు. తీసేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం ప్రెస్ చేసి ఉంచుతాం కదా, ఫస్ట్ ఇలా గట్టిగా నొక్కుంచినప్పుడు సడన్గా ఆ కార్డ్బోర్డ్ మీద నుంచి చేయి తీయంగానే ఈ కార్డ్బోర్డ్ అనేది లోపలికి లాగుతున్నట్టు, డౌన్వర్డ్ లోపలికి లాగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు సడన్గా ఇప్పుడు ఆ గ్లాస్ని ఇలా తిరిగేస్తారనుకోండి, కార్డ్బోర్డ్కి అతుక్కున్నట్టు ఉంటుంది. ఎందుకని? దట్ ఈజ్ ఎయిర్ ప్రెషర్ వల్ల అది అతుక్కున్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఆ ప్రెషర్ ఏం చేస్తుంది, ఆ కార్డ్బోర్డ్ని లోపలికి లాగుతుంది. ఇంకా మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? కోమ్తో దూకుంటాం. కోమ్తో దూకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ ఏం పీసెస్, కాగితం ముక్కల్ని తీసుకొని ఇలా దువ్విన తర్వాత ఇలా పెట్టినప్పుడు అవి ఏమవుతాయి, అతుక్కుంటాయి. తెలుసా? ముందు ఇది చేసి చూడండి. మీరు ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని దాని మీద కార్డ్బోర్డ్ పెట్టండి. కార్డ్బోర్డ్ పెట్టి ఆ గ్లాస్లో 1/3 ఆఫ్, అంటే కార్డ్బోర్డ్ పెట్టక ముందు 1/3 ఆఫ్ వాటర్ తీసుకొని తర్వాత కార్డ్బోర్డ్ పెట్టండి. పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి గాలి బయటికి వెళ్ళకుండా. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తీసేసేయండి. తీసేసినప్పుడు ఏమవుతుంది, ఆ కార్డ్బోర్డ్ దానికి అతుక్కుపోయి ఉండి లోపల ఉన్న ప్రెషర్ ఏం చేసిన కార్డ్బోర్డ్ని లోపలికి డౌన్వర్డ్కి లాగుతుంది అనమాట. వాట్ యు అబ్జర్వ్? ఏం అబ్జర్వ్ చేశారు? అది మీరు రాయాలి. అది మీరు యాక్టివిటీ చేసి అది మీరు రాయాలి. ఆల్రెడీ కింద ఇచ్చాడు ఏం జరిగిందని. ద కార్డ్బోర్డ్ పీస్ స్టే ఇన్ ప్లేస్. హౌ డిడ్ this happen? This is because the atmospheric pressure from outside that pushes the cardboard upward in greater than the weight of the water and the air inside the glass that pushes the cardboard downward.
అలా మనం కార్డ్బోర్డ్ని 1/3 గ్లాస్ వాటర్ ఉన్నప్పుడు దాన్ని పెట్టినప్పుడు అదేమవుతుంది, లోపల ప్రెషర్ అనేది, ఎయిర్ ప్రెషర్ అనేది ఉండడం వల్ల ఆ కార్డ్బోర్డ్ని డౌన్వర్డ్ కిందకి లాగుతుంది అనమాట. దిస్ షోస్ దట్ ఎయిర్ ఇన్ అవర్ అట్మాస్ఫియర్ హ్యాస్ వెయిట్ అండ్ ఎగ్జర్ట్ ప్రెషర్. అదేం చేస్తుంది, ఎయిర్కి వెయిట్ ఉందని చెప్పుకున్నాము, ఇంకా ప్రెషర్ని కూడా తీసుకుంటుంది. దిస్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్. ఒక ప్లేస్ దగ్గర అన్ని వైపుల నుంచి, అన్ని డైరెక్షన్ నుంచి అది ప్రెషర్ అనేది తీసుకుంటుంది. కాబట్టి దీనికి ఎయిర్కి ప్రెషర్ కూడా ఉంది అని చెప్పచ్చు అన్నమాట. ఎక్స్క్రీట్ ఇచ్చాడు చూడండి, పేజ్ నెంబర్ 80లో ఎక్స్క్రీట్ ఇచ్చాడు. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ బారోమీటర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్. వాతావరణంలో ఉండే ఈ ప్రెషర్ని మెజర్ చేయాలంటే, అంటే వాతావరణంలో ఉన్న ప్రెషర్ని మెజర్ చేయాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారంట, బారోమీటర్. బారోమీటర్. వాతావరణంలో ఉండే ప్రెషర్ని, అంటే మన చుట్టూ ఉండేదంతా చెప్పాం కదా వాతావరణం అని, అట్మాస్ఫియర్ అని. ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెషర్ని అంతా మెజర్ చేయాలంటే, కొలవాలి అని అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారంటే బారోమీటర్. బారోమీటర్. ఓకే, ఇది అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఈ యాక్టివిటీ కూడా మీరు చేయండి అమ్మా. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 68 ప్రాక్టీస్ జోన్ 4 చదువుదాం. ప్రాక్టీస్ జోన్ 4 తీయండి. పేజ్ నెంబర్ 68. పేజ్ నెంబర్ 68 కంటెంట్ బుక్లోనే పేజ్ నెంబర్ 68లో ప్రాక్టీస్ జోన్ 4 ఉంది, చదువుదాం చూడండి. వాట్ ఎనర్జీ కన్వర్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఈచ్ ఎగ్జాంపుల్ గివెన్ బిలో. ఫస్ట్ ఏ బల్బ్ గివింగ్ అవుట్ లైట్ బల్బ్ అన్నాడు అంటే అప్పుడు అది ఏ ఎనర్జీ అవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ. బల్బ్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ. తర్వాత లైట్గా కన్వర్ట్ అవుతుంది, అది లైట్ ఎనర్జీ. నెక్స్ట్ బి, ఏ సాంగ్ బీయింగ్ ప్లేడ్ ఇన్ ద మ్యూజికల్ సిస్టమ్. ఏ సాంగ్ బీయింగ్ ప్లేడ్ ఇన్ ద మ్యూజిక్ సిస్టమ్. సాంగ్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ప్లే చేస్తేనే కదా, అంటే కరెంటు వెళ్ళిన తర్వాతే కదా అది ప్లే అయ్యేది, అంటే అది ఎలక్ట్రికల్ ఎనర్జీ. తర్వాత ఏ ఎనర్జీగా మారుతుంది, మనకి సాంగ్ వినిపిస్తుంది, అప్పుడు అది సౌండ్ ఎనర్జీగా మారుతుంది. నెక్స్ట్ రైడింగ్ ఏ బైసికిల్. రైడింగ్ ఏ బైసికిల్ అన్నప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. తర్వాత అది ఏ ఎనర్జీగా మారుతుంది, కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ డి, ఏ బాయ్ క్యాచింగ్ ఏ బాల్, దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ. ఏ ఎనర్జీగా మారుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ. ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ గురించి, కైనెటిక్ ఎనర్జీ, అలాగే సౌండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ పేజ్ నెంబర్ 68లో ఉన్న ప్రాక్టీస్ జోన్ 4 చదవాలి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. ఏ బల్బ్ గివింగ్ అవుట్ లైట్, ఎలక్ట్రిక్ ఎనర్జీ గివ్స్ టు లైట్ ఎనర్జీ. బి, ఏ సాంగ్ బీయింగ్ ప్లేడ్ ఇన్ ద మ్యూజిక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ సౌండ్ ఎనర్జీ. రైడింగ్ ఏ bicycle, potential energy convert into kinetic energy. A boy catching a ball, kinetic energy convert into potential energy. ఈ క్వశ్చన్ చదవాలమ్మా. నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. ఓకే, బాయ్. అర్థమైందా? ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. ఇది ఎన్నో పాయింట్ అమ్మా? 4th పాయింట్. ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్లో 4th పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ చెప్పాలి. ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. సెకండ్ది, ఎయిర్ హ్యాస్ వెయిట్. థర్డ్, ఎయిర్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. ఏనా?
ఎయిర్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇట్ స్పిల్స్. ఫోర్త్ది ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి చెప్పుకుందాం. బాయ్ అమ్మా.